కొంతమంది మేము పాస్ట్ 2 ఇయర్స్‌గా చాలా యాక్టివ్‌గా ఉండేవాళ్ళం. నోటీస్ చేసినంత వరకు. బట్ రీసెంట్ టైమ్స్‌లో మేము నోటీస్ చేసిందేంటంటే, మా యాక్టివిటీస్ అనేవి స్లో అయ్యాయి. అలాగే మేము ఊకూకే ఇరిటేట్ అవుతున్నాము. అండ్ మోరోవర్ మాకు బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయి. ఇలాంటి మైల్డ్ కంప్లెయింట్స్‌తో వస్తారు. అసలవి చెప్పాలంటే కంప్లెయింట్స్ కూడా కాదు అన్నట్టుంటది. బట్ క్లియర్ హిస్టరీ తీసుకున్న తర్వాత ఏంటి అంటే, మీకు విటమిన్ సి డెఫిషియన్సీ ఉంది అని నోటీస్ చేయొచ్చు మేము. ఎలాగా? మీరు ఈజీగా మీ టీత్ అన్నవి లూజ్ అవుతూ ఉంటాయి. ఈజీగా బ్రోక్ అవుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క గమ్స్ అన్నవి బ్లీడ్ అవుతూ ఉంటాయి. లైక్ చిగుర్లు అంటాం గదా! బ్లీడ్ అవుతూ ఉంటాయి. దాంతో పాటు ఆల్ ఓవర్ ది డే ఫటిగ్ అంటే ఏ పని చేయకపోయినా అలసటగా ఉంటాము. ఇంకా మైల్డ్ వాక్ కూడా చేయడానికి ఒంట్లో ఓపికుండదు. ఈ అన్ని సింప్టమ్స్ చూసి ఊరికూరికే చిన్న చిన్న వాటికి కూడా ఇరిటేట్ అయిపోతూ ఉంటాము. ఈ అన్ని కంప్లెయింట్స్ వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వస్తాయి. సో, మీరైతే వైటమిన్ సి డెఫిషియన్సీ ఉంది అని ఇఫ్ అట్ ఆల్ మీకు డౌట్ వచ్చినా కూడా మీరు ఇమ్మీడియేట్‌గా తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే ఫస్ట్‌లీ విత్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, ఇంకా లెమన్, ఇంకా గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ ఇలాంటి ఫ్రూట్స్ మీ డే టు డే రొటీన్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే కమింగ్ టు వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, క్యాబేజ్, ఇంకా టొమాటోస్ ఇలాంటి వెజ్జీస్‌ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ బాడీకి అవసరమయ్యే వైటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్‌ని మీరు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీ కంప్లెయింట్స్ అన్నవి వితిన్ ఫ్యూ మంత్స్ సబ్సైడ్ అయిపోతాయి. సో యూ కెన్ అటైన్ అ హెల్తీ లైఫ్. డూ ఫాలో ఫర్ మోర్. థాంక్ యూ.